హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మీరు తప్ప అందరూ పార్టీకి వచ్చారు, ఆమె తప్ప అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు, నా కార్ తప్ప ఏదైనా అడుగు ఇస్తాను, నేను తప్ప అందరూ జాయిన్ అయ్యారు, నాకు తప్ప అందరికీ జాబ్ వచ్చింది. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనం యాక్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్, అది తప్ప మీరు అన్నీ చేశారు. అది తప్ప మీరు అన్నీ చేశారు, దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దాట్ అంటే అది తప్ప మీరు అన్నీ చేశారు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు తప్ప అందరూ పార్టీకి వచ్చారు. మీరు తప్ప అందరూ పార్టీకి వచ్చారు. ఇక్కడ పార్టీ అనొచ్చు, ఫంక్షన్ అనొచ్చు, ఓకేనా, ఏదైనా మీరు ప్లేస్ చేయవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఎవ్రీ వన్ కేమ్ టు ద పార్టీ ఎక్సెప్ట్ యూ. ఎవ్రీ వన్ కేమ్ టు ద పార్టీ ఎక్సెప్ట్ యూ అంటే మీరు తప్ప అందరూ పార్టీకి వచ్చారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె తప్ప అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆమె తప్ప అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు, దీన్ని అలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు? ఎవ్రీబడి స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ హర్. ఎవ్రీబడి స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ హర్ అంటే ఆమె తప్ప అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు అని. ఆమె ఒక్కతే మాట్లాడలేదు, అందరూ మాట్లాడారు అనే మీనింగ్లో వస్తుంది, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా బైక్ తప్ప ఏదైనా అడగొచ్చు. నా బైక్ తప్ప నువ్వేదైనా అడుగు ఇస్తాను, ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే యూ మే ఆస్క్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై బైక్ అంటే నా బైక్ తప్ప నువ్వు ఏదైనా అడగొచ్చు, ఏదైనా అడుగు నేను ఇస్తాను, కానీ నా బైక్ తప్ప ఏదైనా అడుగు ఇస్తాను అనే మీనింగ్లో వస్తుంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇది తప్ప ఏదైనా తీసుకో. ఇది తప్ప ఏదైనా తీసుకో మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే టేక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్. టేక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్. ఇక్కడ దిస్ ప్లేస్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయండి, ఓకేనా. పెన్ కానీ మొబైల్ కానీ ఏదైనా సరే, ఏదైనా తీసుకో మొబైల్ తప్ప. ఎక్సెప్ట్ దిస్ అనేది ఐటమ్ మొబైల్, పెన్ ఏదైనా యూస్ చేయొచ్చు, ఓకేనా. టేక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్ అంటే ఇది తప్ప నువ్వు ఏదైనా తీసుకో అనే మీనింగ్లో వస్తుంది. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ తప్ప నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాను. ఇంగ్లీష్ తప్ప నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాను, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. ఐ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ తప్ప అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇది తప్ప మీరు అన్నీ తీసుకోవాలి. ఇది తప్ప మీరు అన్నీ తీసుకోవాలి, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దిస్. యూ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దిస్ అంటే ఇది తప్ప మీరు అన్నీ తీసుకోవాలి, ప్రతిదీ తీసుకోవాలి అనే మీనింగ్లో వస్తుంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతను ఇది తప్ప ఇంకేది చేయలేడు. అతను ఇది తప్ప ఇంకేమీ చేయలేడు, దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్. హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్ అంటే అతను ఇది తప్ప ఇంకేది చేయలేడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఆమె తప్ప ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఆమె తప్ప ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ ఎక్సెప్ట్ హర్. ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ ఎక్సెప్ట్ హర్ అంటే ఆమె తప్ప ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను తప్ప అందరూ జాయిన్ అయ్యారు. నేను తప్ప అందరూ జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో నేను తప్ప ఆ కాలేజ్లో అందరూ జాయిన్ అయ్యారు అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? ఎవ్రీ వన్ జాయిన్డ్ ఎక్సెప్ట్ మీ అంటే నేను తప్ప అందరూ జాయిన్ అయ్యారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీరు ఎక్సెప్ట్ని యూస్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. నాకు తప్ప ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. నాకు తప్ప ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.